మనోళ్ళందరికీ హలో అండి. ఈరోజు ఈ వ్లాగ్‌లో నేను ఇంట్లో పని చేసుకుంటానే మధ్యాహ్నం పూట పడుకోకుండా, ఖాళీగా ఉండకుండా నాకున్న కొద్దిగా విద్య ఎంతో కొంత ఉపయోగించుకుంటా ఉంటాననమాట. అది ఈ వ్లాగ్‌లో మీకు చూపిస్తాను. ముందుగా నా ఇంట్రడక్షన్ అయితే ఇయ్యాలి గదా! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క చిన్న లైక్ అయితే ఇయ్యండి. అలాగే హైప్ ఆప్షన్ కూడా వచ్చింది కామెంట్ బాక్స్ కాడ. మనకి పక్కన నెట్టేసినాం అనుకోండి కామెంట్ బాక్స్ ని, హైప్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ కూడా నాకు కొద్దిగా పాయింట్లు అయితే వేయండి అబ్బా ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హైప్ ఇస్తే మటుకు చిన్న చిన్న క్రియేటర్స్ కి నా వీడియో కూడా కొద్దిగా సజెస్ట్ అవుతా అనమాట. అందుకే కొద్దిగా రిక్వెస్ట్ గా అయితే అడుగుతున్నాను. ఇవాళ అయితే లేకవంగానే మా పిల్లలు చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చినాయి అనమాట నాకు. ఈ రోజు మా సాయి వచ్చేసి మా మమ్మీ నాకు సేమియా ఉప్మా చేసేసి, రోజైతే అసలు నేను ఏం చేయను అనమాట. వాడు కూడా ఏం తినలేండి, ఒక్క పాలు తాగేసి వెళ్ళిపోతాడు. ఇక నాకు దబ్బున టిఫిన్ అయితే చేయనే లేక నేను బయట పని అయితే ఇంక స్టార్ట్ చేయలేదు. రావడం ఇక నా ఫేస్ అయితే వాష్ చేసుకొని నేను స్నానం చేయకపోయినా సరే వంటగదిలోకి వచ్చేటప్పుడు నిద్ర లేగవంగానే నేను మొహం కడుక్కొని కాలు చేతులు అయితే నీట్గా కడుక్కొని వస్తాను అనమాట. నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వంటగదిలోకి వస్తాను. వంటగదిలోకి అనే కాదు, ఏ పని అయినా సరే అట్లా స్టార్ట్ చేస్తాను. అంటే స్నానం చేసినట్టే అనుకోండి. ఇక నా గంగాజలం మీద పడిందంటే మనకి ఇక స్నానం చేసినట్టే. ఇప్పుడున్న ఈ వాతావరణానికి తప్పదులేండి, ఇక నెట్టని చేయాలి. స్నానం చేసేటట్టు కూడా లేదు. ఇకనైతే మా సాయి ఇంకా నా టిఫిన్ చేసే మమ్మీ అనే లేక ఇంకా గబగబా అయితే వంటగదిలోకి అయితే వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. మా సాయికి సేమియా ఉప్మా అయితే బాగా తింటాడు. ఇంక నే ఉప్మా కూడా సరిగ్గా తినడు. ఇంకా ఆయనకి ఇష్టమని ఉప్మా అయితే చేస్తున్నాను. సేమియా అయితే 2 గ్లాసులు వేసిన అనమాట. మా ముగ్గురికి అయితే అంత అవసరం లేదు అసలుకి. మా సాయి ఏమో సాయంత్రం కూడా తింటాడు అనమాట. అది అందుకని 2 గ్లాసులు వేస్తాను. లేకుంటే 1.5 గ్లాసు మా ముగ్గురికి ఎక్కువ అనమాట. 2 గ్లాసులు అయితే వేసి ఫ్రై చేశాను అనమాట. అది ఒక్క చుక్క ఆయిల్ పోయకుండా ముందు ఫ్రై చేసుకుంటాను. అది ఎర్రగా ఉంటేనే తింటాడు అనమాట మా ఇంట్లో వాళ్ళు. ఇక కూరగాయలన్నీ కట్ చేసుకున్నా కదా, ఇక నా కూరగాయలని కట్ చేసుకున్న తర్వాత కరివేపాకు లేకపోతే అసలు ఉప్మా స్మెల్లే బాగుండదు. ఇకనైతే కరివేపాకు అయితే బయటకు వచ్చిన అనమాట కరివేపాకు కోసం. ఇంకా రాగానే గొర్రెలోళ్ళు నిన్న అనగా వచ్చిన అనమాట. ఆ గొర్రెలోళ్ళు మొత్తం, అందుకే మీకు జామ చెట్టు నేను వీడియో తీసింది. జామ చెట్టు మొత్తం తినేసేసినాయి అనమాట. వాళ్ళు అంతమంది ఉండి కూడా కాపలా కాయలేకపోయారు. ఆ గొర్రెల్ని నీట్ గా తినేసేసినాయి. సర్లే పోతే పనిలో ఉన్నారులే అని వాళ్ళకి ఛార్జింగ్ పెట్టించాము, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాము. ఇన్ని చేసినప్పుడు వాళ్ళు ఇట్లానే చేసేది, మీరే చెప్పండి. ఇక వాళ్ళు ఎంత కాపలాగా ఉండాలి. ఒకళ్ళ ఇళ్ళకి వచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళ వస్తువుల్ని జాగ్రత్తగా చూడాలి కదా వాళ్ళు. కానీ ఇంకా మా వారు అయితే తిడతా ఉన్నారు అనమాట, చెట్టు అంతా తినేసిందని. ఇంకెవరికైనా కోపం వస్తుంది కదా, కాయలు అయితే ఫుల్ కాస్తున్నాయి చెట్టుకి. ఇక నేను చూస్తేనేమో ఇట్లా తినేస్తున్నాయి. ఇక ఆయన కోపం వచ్చేది ఇక తిడతా ఉన్నాడు అనమాట. నేను అదే వీడియో తీస్తున్నాను. దాన్ని కూడా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాలని కొంతమందికి కోపం రావచ్చు. ఇప్పుడు నేను వీడియో తీసింది దేనికంటే, నేను చాలాసార్లు వీడియో తీసాను, అట్లా డిలీట్ చేశాను. ఎందుకంటే ఇట్లానే చాలా మంది అయితే వస్తారు అనమాట. మా ఇంటి పక్కన వచ్చి ఇట్లా ఉండి కొన్ని రోజులు, 1 రోజు 2 రోజులు ఉండి వెళ్తారు అనమాట. ఇక్కడ అంతా బాగా చుట్టూ మైదానం ఉంది కదా, గొర్రెలు మేపుకుంటూ వస్తారు అనమాట. అయితే ఇట్లానే జామ చెట్టు తినేస్తున్నా, మీరు కొంచెం దూరంగా పెట్టుకోండి అని మేము అన్నాం అనుకోండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళు అసలు ఎవరైనా వచ్చారు ఇక్కడికి, అట్లా ఇప్పుడు జరిగిందా అని అంటారు అనమాట. అందుకని వీడియో తీసి అనుకోండి, ఇట్లా నా ఛానల్ ఉందనుకోండి, చూపించడానికి ప్రూఫ్ ఉంటది కదా, అవునా కదా, మీరేమంటారు. అందుకని నేను పెట్టుకున్నానులేండి, మీరైతే తప్పుగా అయితే ఏమనుకోవద్దు. నేనైతే ఏమనలేదు, మా వారే కొద్దిగా తిట్టాడు. ఎందుకంటే జామకాయలు వస్తున్నాయి, చెట్టుని ఇట్లా తినేస్తే పాడైపోద్ది చెట్టు అని తిట్టాడు అంతే. ఇంకా మనం నోరులేని జీవాలని మనం మట్టుకు ఏమంటాం చెప్పండి, ఏం అనలేం కదా. ఇకనైతే ఇంట్లోకి వచ్చేసి కరివేపాకు తీసుకొని ఇంట్లోకి వచ్చేసి, ఇక వాటర్ అయితే లేవు. నేను పక్కన గ్యాస్ పొయ్యి పక్కన ఎప్పుడు నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఆ నీళ్ళు అయితే నింపుకొని పక్కన పెట్టేసుకొని, ఇక ఆనియన్స్ టమోటాలు అన్ని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆవాలు జీలకర్ర వేసి సేమియా ఉప్మాకి ఇక ఫ్రై చేసుకొని, ఇంకా వాటర్ అయితే పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోసేసుకొని, ఇక అవి ఎసురు కాగాలి కదా బాగా. ఇంకా మనం ఖాళీగా ఎందుకు ఉండాలి, ఎసురు కాగినంతసేపు ఏడ కూర్చోవాలి, ఎందుకు ఖాళీగా ఉండాలి. మనకి ఆడవాళ్ళని ఎట్టుంటదంటే ఒక పనులు 10 పనులు చేసుకుంటా పోతాం. టైం మనకి సేవ్ అవడానికి ఎన్ని ఆలోచనలు చేస్తుంటామో అది ఎవరికి తెలియదు, మన ఆడవాళ్ళకి తెలుసు అనమాట. ఇక నా ఎసురు పొయ్యి మీద పెట్టేసి ఖాళీగా ఎందుకు ఉండాలని గబగబా అయితే బయటకు వచ్చేసి ఇకనైతే చిమ్ముతా ఉన్నాను.
అసలకి ఏం వర్షాలండి బాబు! అసలకి అయితే స్నానం చేసేటట్లేదు, బట్టలు ఇప్పడట్లేదు. అప్పటికి దసరా అంటున్నా, దీపావళి రోజు ఉతికిన బట్టలనమాట. ఇంక నా అప్పటి నుంచి ఇది శుక్రవారం వీడియో. అప్పటిదాకా మధ్యలో మళ్ళీ 2 సార్లు స్నానం చేశాను. ఆహ్, అంటే అంతే 2 సార్లు స్నానం చేసిన. ఇంక నేను బట్టలిప్పలా. అసలకి ఎన్ని బట్టలున్నాయంటే చాలా బట్టలుండయి. ఇక నేను ఇప్పితే మటుకు కంపల్సరీగా ఇక బోలెడు పడతాయని ఇక 2 రోజుల నుంచి స్నానం చేయలే. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. అసలకి నాకైతే ఎట్లా ఉందో నాకే తెలీదు. నా ఒళ్ళైతే అట్లా ఉందనమాట. కనీసం జాగాన్న ఉంటే వరండాన్న బాగుంటే దండాలు కట్టేసుకొని వేసేసుకోవచ్చు. మనం ఉతికేసినా గూడా వేస్టే. ఎందుకంటే ఈ వానకి ఆరవు. ఆరకపోతే ఆ వాసన మామూలు వాసన గాదు. అందుకని దసరా రోజు దీపావళి రోజు ఉతికిన బట్టలే అట్లానే ఉండే దండం మీద. ఇక నెయ్యి ఇంకా అప్పటికి 2, 3 రోజులు బట్టలు ఇప్పేసే ఉన్నాము. ఇంక నయ్యి ఉతకలేదు. అయి ఎప్పుడు ఉతకాలో ఇప్పుడు కూడా పడతానే ఉంది. మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి. మీకు ఈ వర్షం పడేది. ఇకనైతే బయట చిమ్మేసుకొని గబగబా అయితే ఇంట్లోకైతే వచ్చేసాను. బయట నీళ్ళు జల్లి ముగ్గేసేది తర్వాత చేద్దాంలే, ఎసురు కూడా కాగిపోయి ఉంటది కదా అని అయితే బయట చిమ్మేసి లోపలికి వచ్చేసాను. ఎసురు చక్కగా కాగిపోయింది. ఇక సేమ్యా కూడా వేసాను అనమాట. ఇంక ఖాళీగా ఒక పొయ్యి ఖాళీగానే ఉంది కదా, అది ఎందుకు ఖాళీగా ఉండాలి అని అయితే ఇక చాయ్ అయితే పెడదాము, అంతలోకి చాయ్ అవుతాయి కదా అని అయితే మేము చాయ్కి ముందు హాట్ వాటర్ తాగే అలవాటు అనమాట. అది ఇప్పుడు కాదు, మాకు ఆ హాట్ వాటర్ తాగే అలవాటు ఎప్పటి నుంచి అంటే ఒక 10 ఏళ్ళ నుంచి ఉందబ్బా మాకు హాట్ వాటర్ తాగేది. ఇంకా నా చాయ్కి ముందు కంపల్సరీగా హాట్ వాటర్ అయితే పెట్టుకుంటాం. తర్వాతనే దాంట్లో కొద్దిగా వాటర్ ఉంచి ఇక అది చాయ్ పత్తి 1.5 స్పూన్ అయితే వేస్తాను అనమాట. అంతకని ఎక్కువ వేయను. ఇక్కడ వాళ్ళు అయితే ఒకటే స్పూన్ వేసుకుంటారంట. మరి ఒకటే స్పూన్ తోటి ఎట్లా సరిపోద్దాయేమో. నేనైతే 1.5 స్పూన్ వేస్తా కంపల్సరీగా. నాకు చాయ్ కొంచెం కలర్ ఉండాలన్నమాట, లేకుంటే తాగుద్ది కాదు. తెల్లగా ఉంటే ఏందో పాలు స్మెల్ వస్తున్నట్టు, పాలు వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని 1.5 స్పూన్ అయితే వేసుకుంటాము మా ఇద్దరు చాయ్కి. ఇంక మిగతా పాలు అయితే వడగట్టి ఇక మా సాయి ఇంకనేం తాగుతాడు, తాగడు. ఆయన ఉప్మా తినడంటే మా సాయి పాలు తాగడు. ఇకనైతే ఆ పాలు కాబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇక మేమైతే పంచదార అయితే వేసుకోం. మేము పంచదార వాడక చాలా సంవత్సరాలు ఏం కాదులేండి, 1 సంవత్సరం పైన అవుతుండొచ్చు నాకు తెలిసి పంచదార వాడి. మా సాయి మటుకు వేసుకుంటాడులే, మా సాయి గాని మా చిన్ని గాని. నేను మా వారి మటుకు బెల్లం వేసుకొని చాయ్ తాగుతాం అనమాట. ఇంక చాయ్ తాగేసి మా వారైతే ఇప్పుడల్లా వచ్చేటట్టేయడని ఇక నేనే మా సాయి దగ్గరికి వచ్చి కూర్చొని చాయ్ తాగుతా ఉన్నాను. ఇక మా సాయి రాసడం అయిపోయిందంట. ఇంక ఆయనైతే లేచి వెళ్ళిపోయాడు స్నానం చేయనీకి. స్నానమో పుల్ల తోముతున్నాడు. ఇకనైతే ఏదో రాసుకుని అయితే లేచి వెళ్ళాడు. ఇక నేను కూడా చాయ్ తాగేసేసి మార్నింగ్ ఎన్ని పనులైనా ఉన్నాయి, ఒక చుక్క కడుపులో మటుకు కంపల్సరీగా చాయ్ పడాల్సిందనబ్బా. నాకైతే ఈ తెలంగాణకు వచ్చిన కాడి నుంచి బాగా అలవాటు అయిపోయింది. 1 గంట కానీ లేట్ అయిందంటే తలపోటు మామూలుగా ఉండదు నిజంగా. అసలుకి తెలంగాణలో అయితే అసలుకి ఇక్కడైతే మటుకు మేము ఉన్న దగ్గర ఒక పూట చాయ్ దగ్గర ఉండిపోతారంట. అసలుకి 11, 12కి తింటారంట అన్నం. మరి ఎట్లా ఉంటారో నాకే తెలియదు. ఆ అలవాటు అయితే చేసుకోలేదులే నేను మటుకు. అలవాటు చేసుకోలేదు. చాయ్ మటుకు మార్నింగ్ తాగేస్తాను అనమాట. ఎట్లేదన్నా టిఫిన్ కంపల్సరీగా చేయాల్సిందే, లేకుంటే అన్నం ఉంటే అన్నం అని తినాల్సిందే. అది కూడా మార్నింగ్ మధ్యాహ్నం 2 పూట్ల. 11కి తిన్నా మళ్ళీ మధ్యాహ్నం తినాల్సిందే. ఇక్కడోళ్ళు అయితే ఒకటే పూట తింటారంట మార్నింగ్, ఇంక మళ్ళీ ఈవినింగ్ తింటారంట. భలే అలవాటు కదా, మంచిగా ఒక పూట ఫుడ్ మిగిలిపోద్ది అనమాట. ఇక బయటకు వచ్చేసి ఇక పైప్ తీసుకొచ్చి అయితే నీళ్ళు అయితే చల్లాను. ఇక బిందులకి అసలు నీళ్ళు లేవన్నమాట. ఈ బిందులకి నీళ్ళు ఎందుకు పడతానంటే నేను అది బియ్యం కడుక్కోవడానికి, పప్పు కడుక్కోవడానికి, వాటికి రెండిట్లకే లేండి. ఏదైనా పప్పు కడుక్కోనికి, లేకుంటే ఏమైనా బియ్యం కడుక్కోనికి, అంతే. ఇంకా నేను పైన ట్యాంక్ ఉంది కానీ ఆ ట్యాంక్ నీళ్ళు అయితే వాడను. బిందెకైతే సపరేట్గా పట్టుకుంటాను. పాస్ వస్తుంది అనమాట, బాగా ఫుల్గా పాస్ వస్తుంది. ఇక్కడ ఏమంటారు అబ్బా, ప్రాంతాన్ని బట్టి మాట వస్తుంది అబ్బా. మీరు ఏమంటారు, నాసి అంటారంట. మేమైతే పాచి అంటాం. ఆ పాచి అయితే వస్తున్నాయి లెక్క వడగట్టి అయితే బిందెకి నీళ్లు పట్టాను. ఇక అంతలోకి పక్కన గొర్రెలు ఉంటే మాకు కూడా నీళ్ళు ఇవ్వమ్మా అంటే ఇక డబ్బా తెచ్చుకున్నాను అనమాట, 20 లీటర్ల డబ్బా. ఇంకా ఆడ ఉంది, వేసుకోయ్యా మోటార్ వేసుకొని అయితే చెప్పాను. వేసుకొని ఆయన అయితే వేసుకుని అయితే పోయాడు. ఇక ఈ రోజు శుక్రవారం కదా,
ఇక నా కమలం ముగ్గు అయితే వేస్తాను అనమాట. ఎట్లేదన్నా కమలం పూలే వేస్తాను శుక్రవారం మటుకు. షార్ట్ వీడియో కూడా తీయటం లేదు కదా, ఫుల్ వీడియో తీస్తే షార్ట్ వీడియో దీన్ని కుదరదు, షార్ట్ వీడియో తీస్తే ఫుల్ వీడియో దీన్ని కుదరదు. షార్ట్ వీడియో తీసిన కానించి రెమ్యునేషన్ అస్సలకే వస్తలేదు, అస్సలు పైసలే పడతలేదు. మీరు ఏమైనా అనుకోండి, ఈ ఫుల్ వీడియోలకు కూడా ఈ మధ్య వస్తలేదులే నాకు. మానిటైజేషన్ అయిన కానించి మటుకు ఫుల్ వీడియోలకు కూడా నాకు పెద్దగా పైసలు అదే వ్యూస్ వస్తలేవు ఫుల్ వీడియోలకి. అంత ముందైతే నిజం చెప్తున్నా, అంత ముందైతే ఫుల్ వీడియోలకి అసలుకి ఏం వ్యూస్ వచ్చేటి, ఎట్టలేదని 1000 అట్లా పైనే ఉండేటి తప్పితే తక్కువ ఉండేటి కాదు. అట్లాంటిది ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో నాకు అప్పటి నుండి అసలుకి ఫుల్ వీడియోలకి వ్యూస్ వస్తే ఒట్టు అసలు నిజంగా అసలు నాకే అర్థం అవుతలేదు. 2 లైకులు 40-30 వ్యూస్, మా వారిది ఒక లైకు, ఇవే ఉన్నాయి తప్పితే అస్సలకి లైకులు లేవు, వ్యూస్ లేవు. మరి ఎందుకు రికమెండ్ చేస్తలేదో నాకే అర్థం అవుతలేదు యూట్యూబ్. మరి రికమెండ్ అవుతలేదా, మరి నేను నా వీడియోలు క్లిక్ చేయటం లేదా, ఎంతవరకు వెళ్తున్నాయో ఫుల్ వీడియోలు ఏం అర్థం అవుతలేదు నాకు. షార్ట్స్ కూడా పెద్దగా వ్యూస్ కూడా తగ్గిపోయినాయి లేండి. ఏదో ఇక తీయాలంటే తీస్తున్నాను నేను వీడియోలు అంతే తప్పితే పెద్దగా నాకు వ్యూస్ వస్తలేవు. ఇంక షార్ట్స్కి పెద్దగా పైసలు పడతలేదులే అని అయితే ఫుల్ వీడియోలన్నా తీస్తే కొద్దిగా ఏమన్నా పైసలు ఒక 2 నెలల కన్నా తీయచ్చు అని అయితే అనుకుంటున్నాను. అందుకనే స్టార్ట్ చేస్తున్న చిన్నగా ఫుల్ వీడియోలు కూడా షార్ట్స్ తగ్గించేసి. షార్ట్స్ ఇప్పుడు మనకి షార్ట్స్ కొద్ది రీచ్ ఉంటుంది అంతేగాని పెద్ద దానివల్ల అయితే మనీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనీ అయితే సరిగ్గా రాదు. ఫుల్ వీడియో తీసుకుంటే వ్యూస్ కానీ వస్తే ఫుల్ వీడియోలకి మస్తు డబ్బులు అనమాట. ఫుల్ వీడియోలకు మటుకు అయిపోతే కదా ఇంక తీసేటోళ్ళు ఎక్కువైపోయా, ఎవరు క్లిక్ చేసి ఎవరు చూస్తారు చెప్పండి. ఇంక ఎవరో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఒకవేళ అదే వాతావరణం బాగున్నా, మన వీడియోలో వాతావరణం బాగున్నా, లేకుంటే మాటలు బాగున్నా, లేకుంటే మనుషులు బాగున్నా, అట్లా ఇంట్రెస్ట్ తోటి క్లిక్ చేసి చూస్తే తప్పితే అసలుకి ఎంత మంది వీడియోలు తీస్తున్నారు చెప్పండి. ఎవరైనా ఏ వీడియోలైనా క్లిక్ చేసి చూస్తారు, మీరే చెప్పండి. ఇక అట్లా అనుకోవడం తప్పితే ఇక ఎప్పుడొకప్పుడు మనకు కూడా రీచ్ ఉంటుందిలే అని ఇక పెట్టుకుంటా పోవడం తప్పితే ఇంక అంతకన్నా ఏం లేదు. ఇకనైతే బయట ముగ్గు అయితే వేసేసి ఇక అంట్లయితే తోముతున్నాను. నేనేం చేస్తానంటే అంట్లు ముందు సర్దను అనమాట. అంటే ఒక్కోసారి సర్దుతాను, ఒక్కోసారి సర్దను లేండి. టబ్బులు అంట్లు ఉంటాయి కదా, ఒక్కసారి ఏం చేస్తానంటే అంట్లన్నీ తోమేసేసి నీట్గా ఆడ బాలిస్తాను అనమాట. వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి కదా, అంట్లన్నీ మనం ఇప్పుడు కడిగి పెడతా ఉంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతుంటాయి కదా, టబ్బులో పెట్టి ఆ వాటర్ కారిన దాకా ఉండి ఒక్కోసారి ఏంటంటే బాగా ఆ పని లేట్ అవుద్ది, ఈ పని తొందరగా అవుద్ది. ఇక్కడ ఏంటంటే గబగబా పెట్టేస్తాం కదా, తోమేసేసి వాటర్ అన్ని కారిపోతాయి అనమాట. వాటర్ అన్ని కారిపోయి ఇక మనకు టబ్బులో మనం అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. టబ్బు కానీ మనం స్టాండ్ కానీ, నేనైతే టబ్బే వాడుతున్నానులేండి. నాకు ఆ టబ్బు పగిలిపోయిందని దాన్నే వాడుతున్నాను. చాలా మంది స్టాండ్లు ఉంటాయి కదా, చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. నేనైతే ఇదే ట్రిక్ ఫాలో అవుతాను. వర్షం పడుతుందని నేను సింక్ లో తోముతున్నాను తప్పితే వర్షం పడ్డప్పుడు, లేకుంటే ఏదైనా బాగలేనప్పుడు, లేకుంటే తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడే నేను సింక్లో తోముతాను తప్పితే చాలా వరకు నేను బయట వేసుకొని మంచిగా కూర్చొని నిదానంగా పీట పిర్ర వేసుకొని నీట్గా కూర్చొని తోముకుంటున్నాను అనమాట. నాకు ఇట్లా నడుములు అయితే మామూలుగా నొప్పులు ఉండవు, అసలుకి మామూలు నొప్పులు కాదు. నేను అందుకనే ఇట్లా నేను చాలా తక్కువ అనమాట నేను తోమేది. ఇట్లాగా ఎక్కువ శాతం నేను బయట వేసుకొని నీట్గా కూర్చొని మంచిగా తోముకుంటున్నాను అనమాట. ఇట్లా ఎందుకో నాకు కొంచెం తోవినట్టు జిడ్డు పోతున్నట్టు అనిపించదబ్బా నిజంగా. మీరేమైనా అనుకోండి, సింకు అంటాం కానీ పెద్దగా నాకు తోవినట్టయితే అనిపించదు. ఇక తోమేసినా కదా అని చక్క వాటర్ అన్ని కారిపోతుంటాయి కదా, మనకు ఆడ పెట్టేసినాం కదా, ఈ టైంలో అంతన్నీ సర్దేసుకున్నాం అనుకోండి, అక్కడ నీళ్ళన్నీ కారిపోతాయి. మనకి ఇంకా టబ్బులో నీళ్ళు ఉండవు, ఆ నీళ్ళు కారిన దాకా ఉండాల్సిన అవసరం లేదు. ట్రిక్ బాగుంది కదా, మీరు కూడా ఫాలో అవ్వండి. ఎవరన్నా ఫుల్ వీడియో చూస్తే క్లిక్ చేసి చూస్తే మటుకు ఫాలో అవ్వండి, ఇది కూడా బాగుంటుంది అనమాట. ట్రిక్ చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు కదా, వాటి మీద ట్రిక్ కూడా వచ్చింది అనమాట. షార్ట్స్ లో చూడండి, కింద దిండు కవర్ వేసి ఏదేందో చేస్తున్నారు. నేనైతే ఇది
అది ఫాలో అవుతుంటాను. ఆ దిండు కవర్ కూడా మళ్ళీ ఎప్పుడు ఆరబెట్టాలి ఈ వానకి చెప్పండి. ఇంక చూసారా నీళ్ళన్నీ కారిపోయినాయి. ఇంక టబ్‌లో పెట్టేస్తాను. ఆ టబ్ తీసుకుపోయి ఆ పక్కన పెట్టేస్తాను. నేను చక్కగా ఇంక అక్కడ మనం ఏదో ఒక క్లాత్ మన మసి బట్ట ఉంటది కదా! దాన్ని పెట్టి తుడిచేసుకుంటే అయిపాయే ఖతం ఇకన. పిల్లలు పెద్దోళ్ళైతే కొన్ని కొన్ని పనులు తగ్గుతాయిలెండి. కొంచెం మనకు గూడా కొంచెం రిలీఫ్ ఉంటది. మరి చిన్న పిల్లలప్పుడైతే ప్రతీది మనమే చేయాలి గదా! కొద్దిగా పర్వాలేదు మనకు పనులు తగ్గుతాయన్నమాట. ఇంక మా సాయి ఉప్మా వేసేసుకున్నాడు గదా! చూసారు గదా మీరు వచ్చాడు. మంచిగా ప్లేట్ కడుక్కున్నాడు. ఉప్మా వేసుకొని నేను చక్కగా కూర్చొని తింటున్నాడు. వాడికి ఇష్టమైన ఉప్మా గదా! ఇష్టమైన ఉప్మా మటుకు తింటాడన్నమాట. లేకుంటే నేను బాగా బతిమిలాడాలి. ఇకనైతే ఆయన ఆటో పట్టుకొని వెళ్ళిపోతాడులెండి. మాకు ఇంటి ముందరే ఆటోలు ఆగుతాయి. ఇక ఆటోలు పట్టుకునైతే వెళ్ళిపోతాడు. బాగా వానలు పడుతున్నాం గదా! వానలు పడుతున్నాయి లేక ఎందుకనో మా వారిది దిండు మా వారు వచ్చేసి ఈ గదిలో పనుకుంటాడన్నమాట. ఈ గదిలో చల్లగా ఉంటదిలెండి. బాగా చల్లగా ఉంటది ఈ గదిలో. ఇక ఎందుకో అది నాకు దిండు కవర్ తీసినా గూడా ఎందుకో ఇంకో దిండు కవర్ ఉంటది కదా లోపట. అది గూడా ఎందుకో చల్లగా అనిపిస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఎండకి ఏడేస్తుంది చెప్పండి. ఎండ గూడా లేదు. ఫుల్లు వానలే పడతా ఉండయి. ఇక అది కూడా చల్లగా అనిపిస్తుందని మొత్తం తీసేసి దిండు కవర్ అయితే బోలెడుండేయిలెండి. కాటన్ అని చెప్పి తీసుకున్నానా ఈ కాటన్ గానే కాదు సిల్క్ కలిసిందనమాట. అసలు బాలేవు. ఇంకోసారి అయితే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. ఇట్లా అబద్ధాలు చెప్పి అమ్ముతారబ్బా! ఈ అమ్మేటోళ్ళు కూడా అందులో ఆటో వాళ్ళు ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని మనం అడగలేం కదా! మనం రోడ్డు మీద పోయి ఏమి పిలుస్తాం. వాళ్ళ కోసం కాపలా కాయలేం కదా! ఇంక ఏవో ఒకటి అబద్ధాలు చెప్పి అమ్మేస్తారు. మోసపోయే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసేవాళ్ళు ఉంటారు కంపల్సరీగా. ఇక్కడ తప్పు మనదనమాట. మోసపోయే వాళ్ళదే తప్పు. మోసం చేసేవాళ్ళు తప్పు లేదులేండి. ఇక వాళ్ళు బతుకు తెరువు కోసం వాళ్ళ పాటు వాళ్ళు అనుకొని మనం కూడా గమ్మయిపోవడమే. ఇకనైతే మొత్తం దాంట్లో తుక్కు తుషానం. నేను దిండ్లు కొనను సెపరేట్‌గా. దిండ్లేం కొనను నేను. నేను మిషన్ కుట్టుకుంటా గదా! ఏయో ఒకటి నేను మా అమ్మాయి గాని, నాయి గాని ఎవరో ఒకరి మా ఇద్దరియి కుట్టుకుంటా ఉంటాను గదా! ఆ క్లాత్‌లన్నీ పక్కన పెట్టేసుంటాననమాట. ఇంక అవే దిండ్లు కుట్టేసుకుంటా. నాకైతే సెపరేట్‌గా దిండ్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంక ఆ పీసులన్నీ పక్కన పెట్టేస్తాననమాట. గ్యాదర్ చేసి ఒక కవర్‌లో పెట్టి పక్కన పెట్టుకుంటాను. పక్కన పెట్టేసుకొని ఇంక అవన్నీ నీట్‌గా ఒక దిండు చేసుకుంటా. నాకు దిండ్లు కొనే డబ్బులు కూడా ఖర్చు కూడా తగ్గింది గదా! చూసారా నేను ఎంత సేవ్ చేస్తున్నానో. నాకే అనిపిస్తది ఒక్కోసారి నేను ఎంత సేవ్ చేస్తున్నా అని. ఇకనైతే ఆ దిండుని మంచిగా ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసి దాన్ని తీసి పక్కన బయటేసా. బాలేదు కవర్ దాని కవర్ బాగా చల్లగా ఉంది. స్మెల్ కూడా వస్తుందని. ఇకనైతే ఫుల్లుగా ఆకలేస్తుంది. బ్రష్ చేయొచ్చు గబగబా. ఇక నేనైతే ఉప్మా పెట్టుకొని తినేస్తున్నాను. ఉప్మా చేసుకుంటే పంచదారతో తింటారా? లేకుంటే పచ్చడితో తింటారా? కారప్పొడితో తింటారా చెప్పండి. నేనైతే మటుకు నాకెప్పుడు మూడ్ బాగుంటే అప్పుడు వాటితోటి తింటాననమాట. ఈరోజైతే ఏదైతే చేయలేదులెండి. మామిడికాయ పచ్చడైతే ఉంది. మా సాయి కూడా అదే వేసుకున్నాడు. ఇక నేను కూడా అదే వేసుకొని మంచిగా పైన సేమియా పైన వేసేసుకొని తినేసాను. ఇక తినేసి ఇక బియ్యం అయితే కడిగి పెట్టామనుకోండి నానతా ఉంటాయి కదా! ఇక మన పని మనది. ఈ పనులన్నీ చేసుకున్నాం అనుకోండి ఇంకేదన్నా ఏదన్నా పనులు చేసుకోవాలంటే ఈ పనులన్నీ రెడీ అయిపోయి ఉండాలనమాట. నిన్నటిదొచ్చేసి పప్పు ఉందిలే. నిన్న సాయంత్రం వండాను. ఆ పప్పే ఉంది. ఇక అన్నం ఒక్కటి వండుకుంటే చాలని బియ్యం కడిగేసి నీట్‌గా పక్కన పెట్టేసాననమాట. ఎంత జాలీతోటి వడగట్టి బిందెలో పట్టుకున్నా మళ్ళా నేను బియ్యం కడిగేటప్పుడు మళ్ళీ జాలి పెట్టి వాటర్ పోసుకుంటాను. ఎందుకో నాకు గిలిగిలిగా ఉంటది. మరి నాకే అర్థం కాదు. అంత నీట్‌గా ఉండి ఏం చేసావమ్మా? ఏం రోగాలు రాకుండా ఏం చేసావమ్మా అంటే ఏం చెప్పలేను మళ్ళీ అది కూడా. నాకెందుకు గిలి అనిపిస్తది. ఇక్కడ బియ్యం కడిగి పక్కన పెట్టేసి మా అమ్మాయిది లాంగ్ ఫ్రాక్ చాలా రోజులైంది కట్ చేసి నేను. అట్లా పక్కన పెట్టేసున్నాను. ఒక్కసారి ఒళ్ళు బద్ధకం నాకు. అసలకి ఈ ఒళ్ళు బద్ధకం మెయిన్ వచ్చేసి ఈ ఒళ్ళు బద్ధకం మనిషిని పాడు చేస్తదబ్బా! నిజంగా అసలకి ఒళ్ళు బద్ధకం అనేది ఉండకూడదు. చాలా రోజులయింది. అది నేను కట్ చేసి కూడా 2, 3 నెలలు పైన అవుతుండొచ్చు నాకు తెలిసి. ఇకనైతే లైనింగ్ అయితే కట్ చేయలేదులేండి. పైన శారీ ఉంటదిలే. నా శారీ తోటే కుడుతున్నాను. ఆ శారీని అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. నడుం దగ్గర పైన క్లాత్ కుచ్చులు పెట్టే ఫ్రాక్ అయినా సరే మీరు లోపట ఇది లైనింగ్ ఉంటది కదా! ఈ లైనింగ్ ని క్రాస్ లో కట్ చేసుకొని కుట్టుకోండి. మనకు బుట్టలాగా ఉండదన్నమాట. నడుం దగ్గర బుగ్గలాగా ఉండదు. మంచిగా ఉంటదన్నమాట. నేను ఇట్లానే చేస్తున్నాను అనమాట. ఇట్లా మన లోపట
లంగాని కట్ చేసుకుంటాం కదా ముక్కల లంగా లాగా అట్లా కట్ చేసి లోపల లైనింగ్ వేసేస్తాను అనమాట. అప్పుడు నడుం దగ్గర ఎత్తుగా అనిపించదు. ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి, బాగుంటది. నడుం దగ్గర ఎత్తుగా లేకుండా కూడా ఉంటది అనమాట. మనకి నేను కట్ చేసింది 4 ముక్కలది అనమాట. 4 ముక్కల లంగా కట్ చేశాను. మనకి నడుం కొలత చూసుకొని నడుం ఒక 20 ఇంచులు వచ్చింది అనుకోండి, 10 ఇంచులు 2 మడతలు వేసుకొని 10 ఇంచులు పెట్టి ఇటు 10 ఇంచులు అటు 10 ఇంచులు పెట్టి కట్ చేసేసుకోవడమే. అప్పుడు మనకి లంగా టైప్ వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి స్టెప్స్ ఫ్రాక్ ఉంటది కదా, స్టెప్పులుగా నేనైతే ఎందుకు కట్ చేసినా అని నెత్తుకు కొట్టుకున్నాను. నిజంగా అసలుకి చాలా లేట్ అబ్బా ఈ ఫ్రాక్ కుట్టడం మటుకు. మామూలుగా అసలుకి సాదాగా కుట్టేసే పని అయితే అసలు ఏ ఇబ్బంది ఉండదు. స్టెప్స్ ఫ్రాక్ కట్ చేసిన అనమాట. చూపిస్తాలేండి. నేను మొత్తం అయితే కుట్టలేదు ఇక్కడ. నాకు ఇంట్లో పనులు చేసుకుంటా అప్పటికే నాకు 5 అయింది. నేను బాడీ పార్ట్ కుట్టుకొని మళ్ళా నెక్ డిజైన్ పెట్టుకున్నాను. ఇది ఈ డిజైన్ పెట్టాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇదైతే సప్పని గీసేసుకున్నాను నేను. అసలు అట్లా నాకు ఈ మోడల్ పెట్టాలని పెట్టేసా గబాలనే. ఇంక నా మధ్యలో ఏది మెదిలిందో అది గీసేసాను, కట్ చేసాను. ఇక నా ఇట్లా చూసుకుంటా ఇవి కట్ చేసుకోవడం కదా నాకు చాలా లేట్ అయిందిలే. నేను ఇంట్లో పనులు చేసుకుంటా మళ్ళా నేను ఎక్కడో 12ంటికి ఎక్కాను మిషన్. బాడీ పార్ట్ కుట్టేసుకొని ఇక లంగా పిల్స్ అన్ని కుట్టేలేక 5 అయింది అనమాట టైము. ఇక మిగతా తర్వాత కుట్టుకోవచ్చులే, ఖాళీగా ఉండకుండా ఈ పనన్నా అయింది కదా, ఖాళీగా ఉండకుండానైతే నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనమాట. ఇక సరేలే పొద్దున్న రేపు ఫినిష్ చేసుకోవచ్చులేనైతే నేను అట్లా కూర్చుందామని చూసేలేకే వాన పడడం స్టార్ట్ అయింది. కొద్దిగా నారిని తీసి కనీసం ఉయ్యాలని వేస్తే ఇంకా అట్లన్నా కొద్దిగా ఆరుతుంటేలేనైతే గబగబ బట్టలన్నీ తీసేసాను. చూసారా చినుకులు ఎట్ట పడుతున్నాయో. అప్పుడు టబ్బులు ఎన్ని బట్టలు ఉన్నాయి చూసారా. 4 రోజులు బట్టలు మళ్ళీ ఎన్ని బట్టలు పడి ఉంటాయి, ముగ్గురు మళ్ళీ చూడండి. అప్పటికి మేము 2 రోజుల నుంచి సరిగ్గా బట్టలు ఇప్పట్లేదు, అవన్నీ వేసుకొని తిరుగుతున్నాము. తీసుకొచ్చి అవన్నీ అయితే ఉయ్యాల మీద అయితే వేసేసాను. అసలుకి ఏమన్నా ఉందా చూసారా మబ్బు, అట్లా మబ్బు పట్టను చినుకులు పడను, ఇదే పని. సోమవారం నైట్ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు తగ్గలేదు. ఇదిగోండి చూసారా, ఇంతవరకు అయితే ఫినిష్ చేశాను. మీకు చూపించాలని అయితే ఫుల్ వీడియో తీస్తున్నాను అనమాట. కొద్దిగా ఇంతవరకు అయితే ఫినిష్ చేశాను. బాడీ పార్ట్ కింద లంగా పార్ట్ కి ప్రిల్స్ పెట్టేది. ఈ ప్రిల్స్ పెట్టేది మటుకు పని పెట్టుకోవద్దబ్బా. నార్మల్ గా నడుము కాడ ప్రిల్స్ పెట్టి కుట్టేసుకోవడమే 100 రెట్లు అయ్యో. ముక్కలుగా కట్ చేసి ప్రిల్స్ పెట్టి భలే లేట్ అవుతుంది. ఇంకా మొత్తం అయితే చెత్త వచ్చేసింది, చెత్త ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఇదబ్బా ఇవాళ వ్లాగ్. మళ్ళీ వ్లాగ్ లో కలుద్దాం. ఈసారి ఫ్రాక్ ఫినిష్ చేసేది చూపిస్తాను. ఇంక ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. ఇంక ఉంటాయి అందరికి బై.